హలో అండి. షాప్ నుంచి తెచ్చుకునే పని లేకుండా నేతి మైసూర్ పాకాన్ని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా ఒక కప్పు శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లిస్తే ఉండలేమీ లేకుండా ఉంటుందండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని జల్లించుకున్న శనగపిండిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వేయించుకున్న శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకుని ఒక కప్పు వరకు నెయ్యిని తీసుకుని అందులో హాఫ్ కప్పు మాత్రమే నెయ్యిని వేసుకుని శనగపిండిని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో ఒక కప్పు వరకు షుగర్ని వేసుకుని పావు కప్పు వాటర్ని వేసుకుని షుగర్ని కరిగించుకోవాలి. లైట్గా తీగపాకం వస్తే చాలండి. వచ్చిన తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మిగిలిన నెయ్యిని ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ మిశ్రమాన్ని గట్టి అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత చేత్తో ఉండకడితే ఉండకట్టాలండి. అప్పుడు నూనె రాసుకున్న గిన్నెలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఈవెన్గా ప్రెస్ చేసుకుని చల్లారిన 1 అవర్ తర్వాత పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.